ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రేమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యాన అంశము, దేవుని పని ముందుకు సాగుతూనే ఉంటుంది. గాడ్ కీప్స్ హిజ్ మిషన్ మూవింగ్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. The book of Acts chapter 5 verse 24. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటు తోచక ఉండిరి. మరి ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే అప్పటికే అపోస్తలులు తమ ప్రచారమును, అపోస్తలుల యొక్క ప్రచారమును ఆపమని ఆజ్ఞాపించి ఉంటున్నారు. దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు పిల్లరా కొంత వ్యతిరేకత వస్తుంది. కట్టుదిట్టం చేయాలని, కంట్రోల్ చేయాలని, ఆపాలని ఎంతోమంది చేస్తుంటారు దేవుని యొక్క పని. ఇది మరి ఇక లోకపరమైనటువంటి అధికారులకు, ఆ వ్యక్తులకు అది ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కానీ వారు ఆపలేదు. అధికారుల దగ్గర పరిస్థితి గందరగోళంగా మారింది. అయినను మరి దేవుని యొక్క పని, దేవుని యొక్క మిషన్, అది ఆయన యొక్క బిడ్డల చేత మరి ఆయన యొక్క పద్ధతిలో దానిని జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ దేవుని మిషన్ అంటే సువార్తతో ప్రజలను చేరటము, దేవుని సంఘాన్ని నిర్మించటము, క్రీస్తును ప్రకటించటము. కింగ్డమ్ బిల్డర్స్ పిల్లలు. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు సమస్తము దొరుకును. కాబట్టి దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు ఇచ్చినటువంటి కమిషన్ను అబాయిడ్ అయి ఉండేటటువంటి వారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క పని తరతరాలుగా ప్రియులరా, అది ఆది నుంచి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దేవుడు, గాడ్ ఆఫ్ అబ్రహాం, మోజెస్, డేవిడ్, కింగ్ సోలోమన్, తర్వాత అనేక మంది రాజులు, ఈ రీతిగా పిల్లల తరం వెంబటి తరం వస్తూనే ఉంటుంది. స్తోత్రార్హ క్రియలను మనము ఇతరులకు తెలియజేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ మనుషుల ప్రణాళికలు, బెదిరింపులు, ఆలస్యాలు ఎలాగున్నా సరే దేవుని పని ఆయన చిత్తం ప్రకారం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇది మూయబడినప్పుడు గాడ్ ఓపెన్స్ అనదర్ డోర్. ప్రతిఘటన దేవుని ఆపలేదు పిల్లారా. మరి అంతేకాకుండా అఫిలియేటెడ్ మెసేజెస్. మరి మనం ఈరోజు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు నేర్చుకుని ఉంటున్నాము. ఒకటి, మెస్సీ సర్కమ్స్టాన్సెస్, గందరగోళంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ వాక్యంలో మనం చదువుకున్నట్టు చూస్తారు, అక్కడ గందరగోళము అయినను వారు ఆశ్చర్యపోయిరి అని చెప్పి. జీవితం గందరగోళంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు పిల్లరా మన యొక్క జీవితంలో కూడా కన్ఫ్యూజ్ స్టేట్, కియాస్ స్టేట్, మరి ఎటు వెళ్ళని దిక్కు తోచని స్థితి అని చెప్పి ఇక్కడ మనము చదువుకుంటున్నాము. ప్రణాళికలు, మన ప్లాన్స్ అన్ని కూడా ఎంతో కష్టపడి చదివినా సరే మరి విఫలం అవ్వటం అనేటటువంటిది జరుగుతుంటుంటాయి. తలుపులు మూసుకుపోయినా సరే దేవుడు తన యొక్క పనిని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి గందరగోళ పరిస్థితుల్లో మనం చూస్తాం. అంతేకాకుండా హ్యూమన్ ప్లాన్స్ పై మనుషుల యొక్క ఆజ్ఞలు, లేకపోతే మనుషుల యొక్క ప్రణాళికలు, వాటి మీద ఆధిపత్యం, వాటి మీద దేవుని యొక్క శక్తి పిల్లారా. ఒక పక్క మనుషులు లోక రీతిగా యేసు ప్రభువును కూడా సిలువ వేయాలని చెప్పి ఎంతో చేశారు. కానీ మరి మృత్యుంజయుడై లేకపోతే మనం చూసి ఉంటున్నాం. మనుషులు ఆజ్ఞలు ఇవ్వగలరు, ఒత్తిడి పెట్టగలరు, నియమాలు పెట్టగలరు, కానీ దేవుడు నియమించిన దానిని వారు ఆపలేరు. ప్రైజ్ గాడ్. కాబట్టి పిల్లరా, దేవుని చిత్తం ముఖ్యము. దేవుని ప్రణాళికలో ఉంటే దేవుడు మిమ్మల్ని నడిపిస్తే ఏదైనా చేయమని యు ప్రొసీడ్. మనుషులు అది పూర్తయిందని అనుకుంటే కూడా దేవుని శక్తి మిషన్ను నెమ్మదిగా కాదు, ఖచ్చితంగా దశగా ముందుకు తీసుకు వెళ్తారు పిల్లరా. యువర్ వర్క్ ఈజ్ టు ప్లాంట్, టు స్టార్ట్, టు బిల్డ్. మరి అది విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో మనము ఓపికతో పరిగెత్తాలి పిల్లారా. కాబట్టి ఇది హ్యూమన్ ప్లాన్స్ కన్నా దేవుని యొక్క శక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మూడవది, అపోజిషన్ కన్నా దేవుని ఉద్దేశం ఎక్కువ. కాబట్టి పిల్లల వ్యతిరేకత, ప్రతిఘటన ప్రజలను నెమ్మదించవచ్చు, కానీ దేవుని మిషన్ను రద్దు చేయలేదు.
కాబట్టి కొన్నిసార్లు ఎదురు నిలబడటం కూడా ఒక వేదికలా మారుతుంది. దేవుని మహిమ మరింత స్పష్టంగా కనపడుతుంది. భయం కంటే క్రీస్తు బలంగా కనిపిస్తాడు. కాబట్టి క్రీస్తు సువార్త పరిచయం మనకు మరి పిల్లరా దేవుని యొక్క మిషన్ ఏంటి అంటే క్రీస్తుని ఇంట్రడ్యూస్ చేయటం, క్రీస్తును ప్రకటించటం. పిల్లరా ఇక్కడ అపోస్తలులు కేవలం మతాన్ని ప్రోత్సహించలేదు, కానీ వారు క్రీస్తును ప్రకటించరి. క్రీస్తును పిల్లరా వారు ఎంతగా పిల్లరా పరిశుద్ధాత్మ చేత నడపబడి వారు యేసును ప్రకటించడం చూస్తున్నాము. మరి యొక్క సువార్త యొక్క సారాంశం ఏంటి అంటే దేవుడు యేసును పంపాడు పాపులను రక్షించడానికి. యేసు మన పాపములకై ఆయన మరణించి ఉంటున్నాడు. మరి అంతటితో ఆగిపోలేదు. ఈ రోజ్ అగైన్, మళ్ళీ లెగిచాడు. ఆయన నమ్మిన వారికి ఆశ, నిరీక్షణ, కొత్త జీవం, నూతన జీవితము, నిత్య జీవం పిల్లలు, మారు మనసు అనుభవం అది మరి ప్రభు ఇస్తాడు. క్రీస్తు జీవిస్తే దేవుని మిషన్, క్రీస్తు కనుక జీవించి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క మిషన్ ముందుకు పోతుంది. ఆయన మరలా తిరిగి వచ్చేదాకా ఇది జరగాల పిల్లల. హృదయాలను పశ్చాత్తాపం వైపు, విశ్వాసం వైపు పిలుస్తుంది. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. ధైర్యంగా ప్రార్థన. ప్రభు ఒత్తిళ్ల నుంచి నాకు విడుదల దయచేయి, విశ్వాసం దయచేయి, శక్తిని దయచేయి. విధేయతతో మనము కొనసాగించాలి. ఫలితం నెమ్మదిగా కనిపించిన ప్రచారం, సేవ, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మనం ఆపకూడదు. దేవుడు విశ్వాస్యత ద్వారా ఆయన పనిచేస్తాడు పిల్లల. దేవుని సమయాన్ని మనము నమ్మవలసినటువంటి వారం వింటున్నాం. పరిస్థితి ఎంతో గందరగోళంగా ఉన్న మిషన్ అయిపోయిందని అనుకోకూడదు పిల్లల. ఇంకా ఇంకా చేయలేము అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నూతన ఉద్యమం, నూతన కార్యము, అది ఉద్యమం దేవుడు పంపించగలడు. దేవుడు దానిని ముందుకు తీసుకువెళ్తూనే ఉంటాడు పిల్లలు. కాబట్టి మరి ఆలస్యం, వ్యతిరేకత వలన నేను ఎక్కడ వదులుకోవాల్సి వస్తుంది. కానీ క్రీస్తుకు మరి మనము వెళ్ళవలసినటువంటి వాసన వింటున్నాము. కాబట్టి ఇక్కడ ఎంతో ఆశ్చర్యపడ్డారు, ఎంత గందరగోళ పరిస్థితిలో ఉన్నా కూడా మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క పని ముందుకు పోతుంది, కొనసాగుతుంది. మరి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాం. మనం దేవుని పని చేయాలి. క్రీస్తు రక్షకుడని ఈ లోకానికి చెప్పవలసినటువంటి వారం వింటున్నాము. ఆయన ఉద్దేశం, ఆయన యొక్క చిత్తాలను ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, you have your own people, your own methods and your own principles, your own plans, oh Father, to proceed further of God. ప్రేమ గల ప్రభువా, దయగల నాయన తండ్రి మీరే సహాయం చేయండి ప్రభువా. We give you glory, oh Father. తండ్రి ఎంతమంది గందరగోళ స్థితిలో ఉంటున్నారో, వ్యతిరేకతలో ఉంటున్నారో ప్రభా, వ్యతిరేకత వస్తుందో తండ్రి, అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి. మీ యొక్క శక్తి పొందే విశ్వాసంతో తండ్రి మరి ప్రభు ఎదుర్కోవటానికి సహాయం చేయండి. ఈ దినదేవులతో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.